తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ డ్రామాకి తెరపడాలి. ప్రజాస్వామ్యం బతకాలని తాము పోరాడుతున్నామని న్యాయవాది శ్రీనివాసరెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి 500 కోట్ల రూపాయలు సీఎంకి చేరాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అభియోగంపై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. తాము కౌశిక్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా పీఎంఓకి చట్టపరంగా నోటీసులు పంపించామన్నారు. ఆరోపణల నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమ దిగ్గజాల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ఐటీ రైడ్స్ ను ఆహ్వానిస్తున్నామన్నారు శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదూయాలనే కుట్ర జరుగుతోందని తమ అనుమానం అన్నారు. సిబిఐ ఈ ఎగ్జిక్యూటివ్ ఈడీని వాళ్ళకు కూడా నోటీసులు పంపించాము. పంపిస్తే మేము 17వ తారీఖు నాడు తయారు చేసిన లీగల్ నోటీసు కొరియర్లో పంపించాము. ఆగమేఘాగమం మీద కొరియర్లు, ఈమెయిల్, వాట్సాప్ చేశాము. దాని పరిణామమే ఇవాళ ఐటీ రైట్స్ జరిగినాయి అని మేము అనుకుంటున్నాము. మాకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది, మీ దగ్గర ఇంకా సాక్ష్యాలు ఏమైనా ఉంటే పంపించండి అని. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఏజెన్సీస్ హూ ఆర్ డూయింగ్ ఇట్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే రైట్స్ 3 రోజుల నుంచి అవుతుంది. సరే, వాళ్ళు ఏమంటున్నారు అంటే చాలా క్యాష్ ఉంది, అన్అకౌంటెడ్ క్యాష్, మేము ఇంకా లాకర్లు ఓపెన్ చేయాలి, అది ఇదని చెప్తున్నారు. 55 ప్లేస్లో 70-80 టీములు పనిచేస్తున్నాయి. నేను మళ్ళీ కోరుకునేది ఈ దేశ పౌరునిగా, ఒక అడ్వకేట్గా ఏంటి అంటే, ఈ రైట్స్ అయిపోయినాక మీడియా కాన్ఫరెన్స్ ఒకటి పెట్టి ఐటీ ఆఫీసర్స్ అసలు ఏమి దొరికాయి, ఏంటిది అని చెప్పడం వాళ్ళ బాధ్యత. ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఈ ఎగ్జిక్యూటివ్ ఈడీని వాళ్ళకు కూడా నోటీసులు పంపించాము. పంపిస్తే మేము 17వ తారీఖు నాడు తయారు